అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మానసం. రచయిత గొర్లి శ్రీనివాసరావు గారు. ఇక కథలోకి వెళితే, మెరీనా బీచ్లో సాయంకాలం చల్లటి గాలులు మెల్లమెల్లగా వీస్తున్నాయి. రోడ్డు నుంచి సముద్రం బాగా దూరంగా ఉంది. అందువలన రోడ్డు మీద వెళ్తున్న వాహనాల రొద అక్కడి వరకు రావడం లేదు. విశాలమైన బీచ్ జనాలతో కలకలలాడుతూ ఉంది. రోడ్డు పైన సాయంకాలం పూట వాకింగ్ చేసేవాళ్ళు, రోడ్డు పొడవునా ఉన్న అరుగులపై కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళు, అక్కడక్కడ తోపుడు బండ్లపై చాట్లు, పానీపూరీలు, ఇంకా రకరకాల చైనీస్ నూడిల్సు, తినుబండారాలు తయారు చేసి అమ్మే జనాలు మహా బిజీగా ఉన్నారు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ. మానస ఒంటరిగా ఇసుకలో కూర్చొని సముద్రం వైపు చూస్తూ ఆలోచనలలో మునిగి ఉంది. చుట్టుపక్కల జనాల సందడి, చిన్నపిల్లల ఆటలు, సముద్రంలో క్రమం తప్పకుండా వస్తున్న కెరటాలలో కాళ్ళు తడుపుకుంటూ అల్లరి చేసే అమ్మాయిల ఉల్లాసం ఏవీ కూడా ఆమెను తాకడం లేదు. తన సమస్యతో కూరుకుపోయి ఆలోచనలను మదించుకుంటూ ఒక్కతే కూర్చొని ఉంది. ఇంటికి వెళ్తే తన కోసం కాపు కాసి ఉండే సమస్యలను ఎదుర్కోలేక ఇంటికి వెళ్ళడానికి ఆమె మనసు అంగీకరించడం లేదు. మరో వంక ఆఫీసులో పని ఒత్తిడికి ఆమె శరీరం మరింత అలసిపోతోంది. ఒక వంక మనసు, మరో వంక శరీరం రెండూ మొండికెస్తున్నాయి. ఇక ఎంత మాత్రం అవి ఆమెకు సహకరించడానికి అంగీకరించడం లేదు. ఇంటి బాధ్యత తను ఒక్కతే మోయవలసి వస్తోంది. తల్లికి అనారోగ్యం, తండ్రి ఇల్లు పట్టించుకోకపోవడం, తమ్ముళ్ళ బాధ్యత తనపైన ఉండటంతో ఆమెకు చిన్న వయసులోనే 100 ఏళ్ల జీవితం అనుభవంలోకి వచ్చేసింది. మెరిట్ విద్యార్థి కావడంతో డిగ్రీ కాగానే మంచి కంపెనీలో ఉద్యోగం దొరికింది. అది మొదట్లో ఆమె సమస్యలు తీరడానికి పనికి వచ్చినా తర్వాత మరిన్ని సమస్యలను పెంచింది. అదే ఆఫీసులో చంద్రం పనిచేస్తున్నాడు. మానస కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు పని నేర్చుకోవడానికి మేనేజర్ ఆమెని చంద్రం దగ్గరకు పంపించాడు. మొదట్లో అతని గురించి ఆమెకు అంత మంచి అభిప్రాయం ఉండేది కాదు. ఎప్పుడూ కట్టే కొట్టే తెచ్చే అన్నట్లు మాట్లాడేవాడు. తనకు ఏమైనా సందేహాలు వస్తే అడగడానికి చాలా మొహమాట పడేది. అయితే ఒకసారి మేనేజర్ ఒక అర్జెంటు పని చెప్పాడు చంద్రానికి. అది చేయడం కోసం అతనికి టైం ఎక్కువ లేకపోవడంతో చంద్రం చాలా టెన్షన్ పడుతున్నాడు. అది గమనించిన మానస అతనికి కావలసిన సహాయాన్ని అతను కోరకుండానే అందించింది. దాంతో చంద్రానికి ఆమె పైన మంచి అభిప్రాయం ఏర్పడింది. అప్పటి నుంచి ఆమెతో తరచుగా మాట్లాడటం, స్నేహంగా ఉండటం మొదలుపెట్టాడు. మెల్లమెల్లగా చంద్రం పట్ల ఆమెకు కూడా సదభిప్రాయం ఏర్పడింది. బహుశా అతను అందరిలా ఆమెను ఒక స్త్రీగా కాకుండా తన తోటి ఉద్యోగిగా చూడటం వల్ల కావచ్చు, లేదా అందరిలా ఆమె అందాన్ని కళ్ళతోనే తినేసేలా చూడకుండా హుందాగా ప్రవర్తించడం వల్ల కావచ్చు, లేదా అతనితో మాట్లాడుతుంటే తన వ్యక్తిగత విషయాల గురించి కాకుండా వృత్తికి అవసరమైనంత వరకే మాట్లాడే అలవాటు వల్ల కావచ్చు, లేదా ఈ అన్నింటి వల్ల కావచ్చు ఆమెకు అతనంటే ఆ సదభిప్రాయం ఏర్పడింది. చంద్రంతో మాట్లాడాలి అంటే ఆమె మనసు ఉరకలు వేసేది. క్రమేపీ ఒకరిపై ఒకరికి అప్పటి వరకు అంతర్గతంగా ఉన్న ఇష్టం బయటకు వచ్చినట్లుంది. వాళ్ళు బాగా దగ్గరయ్యారు మానసికంగా. చంద్రంతో అప్పుడప్పుడు అలా బీచ్లో కలుసుకోవడం మొదలైన తర్వాత ఆమెకు కొద్దిగా రిలీఫ్ కూడా అనిపించడం మొదలుపెట్టింది. ఈరోజు కూడా అతనితో కాసేపు కలిసి మాట్లాడి వెళ్దామని బీచ్కు వచ్చింది. ఇద్దరూ కలిసి వచ్చేవారు, కానీ లాస్ట్ మినిట్లో మేనేజర్ పిలిచి అర్జెంటుగా చేయవలసిన పని చంద్రానికి అప్పగించారు. మానసను ముందు వెళ్ళమని, తను త్వరగా వచ్చేస్తానని చెప్పాడు చంద్రం. ఆఫీస్ నుండి బీచ్కి రావడానికి పెద్ద టైం పట్టదు. మానస బీచ్కు వచ్చి తాము ఎప్పుడూ కూర్చునే చోట కూర్చొని చంద్రం కోసం ఎదురు చూస్తూ ఉంది.
ఆమె ఫోన్లో మెసేజ్ టోన్ వస్తే స్క్రీన్ వైపు చూసింది. చంద్రం నుంచి మెసేజ్. బాస్ దగ్గర ఉన్నాను, ఇంకో 10 నిమిషాలు పడుతుంది, సారీ ఫర్ ద డిలే అని ఉంది. చంద్రం ఎప్పుడూ ఆమెను నవ్విస్తూ ఉంచడానికే ప్రయత్నిస్తుంటాడు. అతను ఆమెతో ఉన్నప్పుడు ఆమెకు తన బాధలు సమస్యలు గుర్తుకురావు. లోకమంతా అందంగాను, తాను నడుస్తున్న దారి పూలబాటలాగాను, తన జీవితం నందనవనంలాగాను తోస్తూ ఉంటుంది. అతను లేనప్పుడు మాత్రం ఆమె మనసంతా చిందరవందరగా సమస్యల వలయంలా ఉంటుంది. సముద్ర ఘోష జనాల సందడిలో పెద్దగా తెలియడం లేదు, కానీ ఆ ఘోష మాత్రం ఆమెను తాకుతూనే ఉంది. నిజానికి అది తన హృదయాంతరాలంలో నుంచి వచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది ఆమెకు. సముద్రానికి రత్నగర్భ అని కూడా పేరు. దానిలో ఎన్నో వెలకట్టలేని సంపదలు దాగి ఉంటాయని అంటారు. అయినా ఎందుకని ఆ సముద్రానికి ఆ ఘోష? ఏం బాధలను ఎవరితో మొరబెట్టుకుంటూ ఘోష పెడుతూ ఉంటుందో కదా అనుకుంది మానస. ఆ ఘోషకు కారణం ఉందో లేదో కూడా తెలియదు, కానీ తన బాధలకు మాత్రం చాలా కారణాలు ఉన్నాయి అనుకుంది. తనకు ఉన్నన్ని సమస్యలు తన ఈడు అమ్మాయిలెవరికి ఉండవు అనుకుంది. ఆ బాధలను తట్టుకునే మానసిక స్థైర్యం తనకి చంద్రం వల్ల మాత్రమే లభిస్తుంది. తను ఏమైనా సంతోషంగా ఉంది అంటే దానికి ఏకైక కారణం చంద్రం ఒక్కడే అనుకుంది. ఆ రోజు పున్నమి కావడంతో సముద్రం పైన చంద్రోదయం అయ్యింది. నిండు చందమామ పెద్దగా ఆకాశంలో వెలుగుతున్నాడు. ఆ చంద్రుడి కాంతి సముద్రం పైన మెరుస్తూ నల్లటి నీళ్లపైన తెల్లటి పాపిడిలా కనిపిస్తోంది. అది చంద్రుడు తనను చేరడానికి నడిచి వస్తున్న దారిలా అనిపించి మనసులోనే నవ్వుకుంది. ఏమిటి, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అన్నాడు చంద్రం. అతను సరిగ్గా అప్పుడే వచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడు. నువ్వొచ్చావు, నవ్వు వచ్చింది అంది మానస. క్షణకాలం ఆమె కళ్ళు వెన్నెల కాంతిలో మెరిశాయి. కానీ తను అప్పటి వరకు ఆలోచించిన సమస్యలు అప్పుడే ఆమెను విడిపోవడానికి ఇష్టపడక ఆమె మనసుని పట్టుకునే ఉన్నాయి. దాంతో ఆమె ముఖంలో చీకటి దోబూచులాడింది. బాగుంది, కవిత్వం రాస్తున్నావా ఈ మధ్య అన్నాడు చంద్రం నవ్వుతూ. నా బతుక్కి అదొక్కటే తక్కువ, నీకు తెలుసుగా నా పరిస్థితి. ఎన్నాళ్ళు నేను ఈ వలయంలో కొట్టుకుంటూ ఉండాలో తెలియడం లేదు అంది మానస. ఏమైందిప్పుడు అన్నాడు చంద్రం. తన వెంట తెచ్చిన వేడివేడి వేరుశనగ పప్పుల పొట్లం ఒకటి ఆమె చేతిలో పెడుతూ తన పొట్లం విప్పి ఒకటి తినడం మొదలుపెట్టాడు. ఏమవ్వలేదు అని అడుగు, బాగుంటుంది. అమ్మకి టెస్టులు చేయించాను, షుగర్ ఎక్కువ, కొలెస్టరాల్ ఎక్కువ, ఇలా ఏ ఎక్కువ ఉండకూడదో అవన్నీ ఎక్కువ, ఏవి ఎక్కువ ఉండాలో అవన్నీ తక్కువ. ఇలాగే ఉంటే అమ్మకి ఆ ప్రాబ్లం వస్తుంది, ఈ ప్రాబ్లం వస్తుంది అని డాక్టరు బెదిరిస్తున్నాడు అంది. ఓ అలాగా, అయ్యో అంటూ తినమన్నట్లు సైగ చేసి తను కూడా తినడం కొనసాగించాడు. తమ్ముడు మళ్ళీ ఉద్యోగ పరీక్షలలో విఫలమయ్యాడు. వాడికి ఇంటర్వ్యూ కాల్ వస్తోంది, కానీ విజయలక్ష్మి వరించడం లేదు అంది దిగులుగా. కానీ చంద్రం తింటూ ఉండటం చూసి తను కూడా పొట్లం విప్పి ఒక్కోటి తినడం మొదలుపెట్టింది. విజయలక్ష్మి ఎవరు? పక్క వీధిలో అమ్మాయా లేక ఎదురింట్లో అమ్మాయా అడిగాడు చంద్రం. అతని పెదవులపైన నవ్వు కనబడటం లేదు, గొంతులో హాస్యమాడుతున్న సూచనలు లేవు. కానీ కన్నుల్లో కొంటెదనం మాత్రం మానస చూపులను దాటిపోలేదు. అతని జబ్బ మీద గిచ్చి, ఆహా కాదులే, విజయలక్ష్మి అంటే మీ చెల్లెలు, మర్చిపోయావా, సొంత చెల్లెలి పేరు అంది గడుసుగా. ఓ అదా, ఎప్పుడో కలిసింది నన్ను, కానీ ఈ మధ్య కనపడటం లేదు కదా, అందుకే మరుపుకి వచ్చిందిలే. సరే, ఇంకా ఏంటి సమస్యలు అన్నాడు చంద్రం. వేస్ట్, నీకు నా సమస్యలు చెప్పడం శుద్ధ దండక వ్యవహారం అంది లేచి నుంచొని. ఏం వెళ్ళిపోదామా అన్నాడు చంద్రం తను కూడా పైకి లేస్తూ. లేదు మహారాజా, ఇలా వేంచేస్తే మీకోసం ఇక్కడ వెన్నెల దారి పరిచాడు మీ నామధ్యేయంతో గగనంలో నవ్వులు రువ్వుతున్న చందమామ అంది.
అతనికి చేయి అందిస్తూ. ఈ మధ్య నువ్వేదో కవితల వాట్సాప్ గ్రూపులో చేరినట్లు నాకు అనుమానంగా ఉంది. చీటికి మాటికి కవితలు పెడుతున్నావు అన్నాడు చంద్రం సీరియస్గా ఆమె చెయ్యి అందుకొని ఇసుకలో ఆమె పక్క పక్కనే నడుస్తూ. కెరటాలతో ఆడుకునే జనాలు కొద్దిగా పలచబడ్డారు. సముద్రంలో నీరు నల్లటి రంగుతో ఎత్తు పల్లాలు లేని సామ్యవాదాన్ని ప్రకటిస్తూ ఉంటే ఆ నల్లటి నీటిలో కెరటాల నురుగు తెల్ల తెల్లగా కనిపించి ఆహ్లాదపరిచింది. మల్లెల చెండులు జడలో తురుముకున్న జానల సముద్రం సింగారాలు పోతోంది. అప్రయత్నంగా మానస జడవైపు చూశాడు చంద్రం. నల్లగా ఒత్తుగా ఉన్న వంకీల జుత్తు, మల్లెల దండ కొనివ్వాలి ఈమెకి అనుకున్నాడు. వింటున్నావా అంది ఏదేదో మాట్లాడుతున్న మానస. చంద్రం నుంచి జవాబు లేకపోయేసరికి వింటున్నాలే, కానీ ఏమిటో నల్లటి నీళ్ళు అంటే నాకు భయం. నన్ను నీళ్లకు దగ్గరగా తీసుకువెళ్లకు అన్నాడు చంద్రం. ఎందుకు భయం అంది మానస ముసిముసి నవ్వులు నవ్వుతూ. మన దృష్టికి కనపడనివి అక్కడ ఉంటాయేమో అని. నల్లటి చీకటి అన్నా, చీకటిలో సముద్రం అన్నా నాకు భయం అన్నాడు చంద్రం. సాయంత్రం వరకు చూసి ఎంజాయ్ చేసిందే కదా, చీకటిలో నల్లగా కనపడితే అంతలా దూరం పెట్టాలా? మనకు తెలిసిన వాళ్ళనే తీసుకో. నవ్వుతూ ఆనందంగా ఉంటే వాళ్ళ దగ్గర గడపడానికి అభ్యంతరం ఉండదు. కానీ వాళ్ళే ఏదో అవసరంలో ఉంటే వాళ్ళెవరో తెలియనట్లు ప్రవర్తిస్తామా చెప్పు అంది మానస. డౌటే లేదు, నిన్నేదో కవితల వాట్సాప్ ఆవహించింది. కదిపితే కవితలు అయినా నిన్నటి వరకు ఉన్న విషయాలే ఈరోజు కూడా ఉంటే అది నీకు అంత ఇబ్బంది కలగజేస్తుందేం మరి? అమాయకంగా ప్రశ్నించాడు. అతని మాటలు ఆమెను ఆలోచనలలోకి నెట్టేశాయి. అతను తనలో లోపాల్ని ఎత్తి చూపినట్లుగా అనడం లేదు. తనను తనే సరిదిద్దుకునేలా ఒక దారి చూపిస్తున్నాడు. ఆ నల్లటి నీటితో తెల్లటి దారిలా. ముసిముసిగా నవ్వింది. ఏమో, నువ్వు చెప్తే ఏవీ సమస్యలే కావనిపిస్తుంది. నేనొక్కదాన్నే ఉంటే ప్రతిదీ సమస్య అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే నీళ్ళంటే నాకు భయమే. కానీ చిత్రంగా నువ్వు పక్కన ఉంటే నేను దేనికి భయపడే అవసరం లేదనిపిస్తుంది అంది అతనికి ఎదురుగా నుంచొని అతని కళ్ళల్లోకి చూస్తూ. అతని కన్నుల్లో చంద్రుని కాంతులు కనిపించాయి ఆమెకి. నవ్వనక్కర్లేకుండానే ప్రసన్నమైన వదనం అతనిది. ఆమెకు అతనితో ఉంటే మరే అవసరం ఉండదు అనిపించింది. అర్థమైంది, ఈరోజు పున్నమి కదూ, అందుకే అలా అనిపిస్తుంటుంది అన్నాడు చంద్రం సన్నగా నవ్వుతూ. అంటే నాకు పిచ్చి అని కదూ నువ్వు చెప్పేది? బొంగమూతి పెట్టింది మానస. అలా కాదు, నేను చెప్పేది పున్నమి చంద్రుడు మనకు ఆహ్లాదాన్ని కలిగిస్తాడు. అందుకే మనకు అన్నీ అందంగా కనిపిస్తాయి, సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయి. కోపం తెచ్చుకోబుద్ధి కాదు. అలా అనిపించడం వల్ల నువ్వు నా గురించి ఓ 4 మాటలు చెప్తున్నావు అన్నాడు. ఓహో, లేకపోతే రోజు నిన్ను తిడుతూ కూర్చుంటున్నానా అంటూ అతని చేయి పట్టుకొని కెరటాల వైపుకి నడిచింది. వెనక నుంచి చాలామంది గట్టిగా అరిచారు, చూసుకోండి చూసుకోండి అంటూ. మాటలలో తాము సముద్రానికి చేరువగా వచ్చామని కాస్త ఆలస్యంగా గమనించారు చంద్రం మనసలు. పెద్ద కెరటం ఒకటి అంత ఎత్తున ఎగిసి వాళ్ళ వైపు వేగంగా ఉరికి వస్తోంది. ఊపిరి బిగబట్టు అన్నాడు చంద్రం మానసను ఒడిసి పట్టుకొని తన దగ్గరకు లాక్కుంటూ. మానస కళ్ళల్లో చిన్నపాటి బెదురు. వెంటనే కళ్ళు మూసుకొని చంద్రాన్ని గట్టిగా వాటేసుకుంది. అరక్షణంలో వాళ్ళ శిరస్సుల మీదుగా వెళ్ళిపోయింది పెద్ద కెరటం. ఒడ్డున ఉన్న జనాలంతా హాహాకారాలు చేశారు. చిక్కటి చీకటిలో తామిద్దరూ మునిగినా వాళ్ళకి చీకటంటే ఉన్న భయం వాళ్లను ఏమీ చేయలేకపోయింది. మానస మనసు మామూలుగా కన్నా బాగా ఉంది. చంద్రం కౌగిలిలో బందీ అయ్యాక తన మనసు మరింతగా ఉల్లాసంగా ఉన్నట్లు గమనించింది ఆమె. కెరటం నీరు వెనక్కి వెళ్ళడానికి పట్టిన 20 సెకన్లు బీచ్లోని జనం అరుస్తూనే ఉన్నారు. నీరు వెనక్కి మళ్ళాక నిటారుగా నిలబడి మానసను కౌగిలి బిగించి పట్టుకున్న చంద్రం కనపడ్డాక ఆ అరుపులు ఉత్సాహంతో కేరింతలుగా మారాయి. మరోమారు కెరటాలకు తమను ముంచేసే అవకాశం ఇవ్వకుండా
మానసను ఒక్క ఉదుటున పైకి ఎత్తి వడివడిగా బీచ్ వైపు నడిచాడు చంద్రం. తన చేతులు రెండు అతని మెడ చుట్టూ వేసి అతని మెడపై ముద్దు పెట్టుకుంది మానస. తన సమస్యలకు పర్మినెంట్ సమాధానం ఏమిటో ఆమెకు అర్థమైంది. ఆమె ముద్దుకి స్పందిస్తూ చంద్రం మానసను మరింత గట్టిగా కౌగిలించుకున్నాడు. సముద్రం ఎందుకు ఘోష పెడుతుందా అని నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. నాకు చాన్నాళ్ళు దొరకని సమాధానం ఇప్పుడు దొరికింది అంది మానస. ఎందుకు అన్నాడు చంద్రం. చంద్రుడు క్షీరసాగర మదన సమయంలో పుట్టాడు అంటారు తెలుసుగా అంది మానస. తెలుసు అన్నాడు చంద్రం ఆమెను బీచ్లో దించుతూ. ఒళ్ళంతా తడిసిపోయి ఉన్న మానస బట్టలను పిండుకుంటూ తమను విచిత్రంగా చూస్తూ మాట్లాడుకుంటున్న జనాలను ఓరకంట గమనిస్తూ అంది. తనను వీడి చంద్రుడు వెళ్ళిపోయాక సముద్రానికి తను కోల్పోయినదేమిటో తెలిసింది. ఆకాశాన ఉన్న చంద్రుణ్ణి అందుకోలేక ఘోషిస్తూ ఉంటుంది. బాగా చెప్తున్నావు, అసలు డౌటే లేదు. నువ్వు ఖచ్చితంగా ఏదో కవితల గ్రూప్లో రోజుకు 10 కన్నా ఎక్కువ కవితలు పెడుతున్నట్లున్నావు అన్నాడు బిగ్గరగా నవ్వుతూ. జనాలు విచిత్రంగా చూస్తూ ఉన్నారు వాళ్ళ వైపు. వాళ్ళకి అర్థం కాలేదు వీళ్ళు గొడవ పడ్డారా లేక ప్రేమించుకుంటున్నారా అని. ఆ సముద్ర ఘోష విని విని మనసు కరిగి చంద్రుడు పున్నమి రోజుల్లో సముద్రం దగ్గరికి వస్తాడు. అప్పుడు ఆనందం ఆపుకోలేక ఆ చంద్రుడిని కౌగిలించుకోవడానికి తన కెరటాల చేతులను పైకి చాస్తుంది సముద్రం అంది. ఎలా ఎలా అన్నాడు చంద్రం. ఇలా ఇలా అంది మానస తన చేతులు చాస్తూ. ఆమె కనులలో తనపైన కురుస్తున్న ప్రేమకు చెలించిపోయి చంద్రం ఆమెను తన బాహువులతో మళ్ళీ బంధించాడు. ఆమె మనసులోని బాధలన్నీ మటుమాయం అయిపోయాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.